హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కర్రీ పన్నీర్ అండి. దానికి ప్రిపరేషన్ జరుగుతుంది. ఆనియన్ వేసుకోవాలి, దాని తర్వాత మనకి మిర్చి వేసుకోవాలి, కర్రీ లీవ్స్, ఇంకా ధనియా, లవంగం వేసుకోవాలి. ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలాచి వేసుకున్నాను, చెక్క కూడా వేసుకున్నా. టమాటా వేసేసుకొని 10 నిమిషాలు పెద్దగా పెట్టుకొని మూత పెట్టుకొని చూసామనుకో, ఎంత ఒక 10 నిమిషాలు ఉంచేసి సరిపోతుంది. అల్లం లేకుండా వెల్లుల్లి వేసేస్తున్నా అండి. అల్లం కూడా ఉంటే వేసుకోవచ్చు. కొన్ని బాదం వేసేసుకున్నా. అలాగే బటర్ కట్ చేసుకున్నా అండి. బటర్ వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అంటే ఎక్కువ వేస్తే బాగుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెమైనా వేసుకోవచ్చు. దాని తర్వాత మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంక కొంచెం వేగవచ్చు, కొంచెం పచ్చివాసన పోయే వరకు. తర్వాత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం పన్నీర్ కట్ చేసుకున్నా అండి. 2 days అవుతుంది పన్నీర్ తీసుకొచ్చి. దాన్ని చూడలేదు, ఈరోజు తీసానండి. డీప్ ఫ్రై చేశాను, పన్నీర్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాను. అది చూపించలేదండి డీప్ ఫ్రై చేసింది. తర్వాత కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసేసుకున్నా. బటరు కరిగిన తర్వాత మిర్చి వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని, తర్వాత ఒకటి కరివేపాకును సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఆనియన్ వేగితే సరిపోతుంది. సాల్ట్, బిర్యానీ ఆకు వేసుకున్నాను, మర్చిపోయాను చెప్పడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం 2 స్పూన్లు వేసేసుకుంటే సరిపోతుందండి. కారం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే మనకు మసాలా ఒకటి ధనియా పౌడర్ వేసేసుకున్నా. తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, టమాటా ఆనియన్, అది వేసేసుకొని కలిపేసుకొని కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఒక సిమ్లో 10 minutes ఉంచేసుకుంటే సరిపోతుందండి. మనకు తెలుస్తుంది దగ్గరకు వచ్చింది అనేసి. కొంచెం గ్రేవీ థిక్గా వచ్చే వరకు ఉంచేసుకొని కొన్ని పాలు వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పాలు వేసుకోవచ్చు, దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత పన్నీర్ వేసుకొని, ఎందుకంటే పన్నీర్ డీప్ ఫ్రై చేశాను కాబట్టి ఒక 5 minutes సిమ్లో లో ఫ్లేమ్లో ఉంచేసి 5 minutes ఉన్న తర్వాత మనకి కొత్తిమీర వేసేసుకొని కదా అయిపోయినట్టే. అలాగే అండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.